హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ సాంబార్ అండి. నా స్టైల్లో మునక్కాయ సాంబార్ని చేసి చూడండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఫస్ట్ మునక్కాయలను తీసుకొని ఇలాగా పైన తోలు తీసేసి 2 సార్లు బాగా కడిగి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒకటి ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే 3 టమాటాలని కట్ చేసి పెట్టుకున్నాను. ఒకటి ఆలుని తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి ఒక గిన్నె కందిపప్పుని వేసుకోవాలి. చూడండి, ఈ గిన్నెతో నేను కందిపప్పుని తీసుకున్నాను. కందిపప్పుని 2 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. చూడండి, 2 సార్లు కడిగిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ, ఒక టమాటాని కట్ చేసి వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఫస్ట్ చింతపండుని బాగా కడగాలి. చూడండి, ఇప్పుడు ఈ వాటర్ మొత్తం పడేసేయాలి. చూడండి, ఇప్పుడు చింతపండుని కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. చూడండి, ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో పప్పుని బాగా మెదుపుకోవాలి. చూడండి, పప్పు చక్కగా మెదిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి చూడండి, ఇప్పుడు చింతపండుని బాగా పిసికి రసంని తీసుకోవాలి. చూడండి, ఈ చింతపండు రసంని పప్పులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చెంబు వాటర్ని వేసుకోవాలి. నాకు కరెక్ట్గా ఈ కొలతకి ఈ వాటర్ అనేది సరిపోయిందండి. చూడండి, ఇలాగా వాటర్ని కలిపిన తర్వాత కాసేపు కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సాంబార్ కోసం పోపుని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులోకి 4-5 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3-4 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అలాగే టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మునక్కాయలు కూడా వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ ఉప్పుని వేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఇలానే మగ్గించుకోవాలండి ముక్కల్ని. చూడండి, ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారంని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సాంబార్ని బాగా మరగనివ్వాలి. చూడండి, మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలానే లో ఫ్లేమ్ పెట్టుకుని ఒక 10 నిమిషాల సేపు ఇలానే మరగనివ్వాలి.
చూడండి ఇప్పుడు ఇందులోకి ఒకటి సాంబార్ ప్యాకెట్ని వేసుకోవాలి. నేను ఎంటీఆర్ బ్రాండ్ అయితే వాడుతున్నాను, మీ ఇష్టం ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలానే ఒక 5 నిమిషాల సేపు మరగనివ్వాలి. చూడండి మునక్కాయలు చక్కగా ఉడికిపోయాయి, సాంబార్ కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి సాంబార్. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.